తిరుపతి వాసులకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానికులకు ప్రత్యేక దర్శనం ఉండేదని, వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసిందని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ చొరవతో టీటీడీ తాజాగా మళ్లీ దర్శనాలకు చొరవ తీసుకోవడంపై తిరుపతి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. తిరుపతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఈ అంశంపై మా ప్రతినిధి వర్మ అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. దర్శించుకోవాలన్న స్థానికుల కోరిక ఎట్టకేలకు ఫలించింది. నిన్న జరిగిన టీటీడీ బోర్డులో ప్రతి నెల మంగళవారం రోజున స్థానికులకు దర్శన అవకాశం కల్పించాలని కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుపతిలోని స్థానికులతో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నాము స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని. గత ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక హామీగా కూడా చేర్చడం కూడా జరిగింది. ప్రస్తుతం దాన్ని అమలు పరిచినందుకు వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు సుభాష్ని, అలాగే మిగతా నాయకులు అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది నిన్న బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం? సార్, మేము నిజంగా ఒక మహిళగా, తిరుపతిలో ఉన్న స్థానికురాలిగా అయితే నిజంగా చాలా సంతోషం. 5 సంవత్సరాలుగా స్థానికులు ఎదురు చూస్తున్నారు. అందరినీ ద్రాక్షగా అయిపోయింది. మనం పోయి దర్శించుకోవాలంటే దాదాపు 12 గంటల సమయం పడుతూ ఉంది. కనీసం లోకల్లో ఉండి కూడా మనకు ఆ భాగ్యం లేకపోయింది, 5 సంవత్సరాలుగా దర్శనం లేకపోయిందని కన్నీరు పెడతా ఉన్నారు సార్ ఒక్కొక్కళ్ళు. అటువంటిది ఈరోజు ఎంత సంతోషం, శుభపరిణామం అంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వచ్చి ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినట్టు బిఆర్ నాయుడు గారు మాట్లాడారు. ఖచ్చితంగా మండలి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆయనతో పలికించుకోవాల్సిన మాటలన్నీ ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఎంత శుభపరిణామం అంటే ఇది ఒకటే కాదు, స్థానికుల కోసం ఆయన చేసినటువంటి ఇప్పుడు ఏదైతే గరుడ వారధి అందరి ఆకాంక్ష, గరుడ వారదే ఉండాలని ఆకాంక్షించారు. దాన్ని శ్రీనివాస సేతుగా మార్చినారు. ఒక శ్రీనివాస దర్శనానికి, స్వామి దర్శనానికి వెళ్లే వాళ్ళు శ్రీనివాస సేతు మీద ఎలా ప్రయాణించాలని బాధపడ్డాము, అది కూడా గరుడ వారధిగా మార్చి మాకు చాలా సంతోషం కలిగించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఒక ట్వీట్ కూడా ఆయన కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఇదే స్థానంలో, ఇదే ప్లేస్ లో మాటిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి స్థానికులకి ప్రతి మంగళవారము, నెలలో 2వ మంగళవారం మీరు దర్శనం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ వెసులుబాటు మీకు కలిగిస్తాము అన్నారు. మాట నిలబెట్టుకున్నారు. రోజా కూడా ఒక విషయం చెప్పాలి, మాట నిలబెట్టుకోవడం, మడమ తిప్పకపోవడం అంటే ఇది రోజా. ఇది ఖబర్దార్ ఇంకోసారి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఉన్నారు, ఏమనిపిస్తుందండి లోకల్ పీపుల్ కి విధంగా కల్పించడం? ఈరోజు నిజంగా చాలా హర్షణీయము. కూటమి ప్రభుత్వం, గతంలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానికులకి దర్శనం ప్రతి నెలలో ఒక మంగళవారము తిరుమల దర్శనానికి, తిరుపతిలో స్థానికులకి ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించే భాగ్యం కలిగేది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పట్లో స్థానికులను మర్చిపోయి తిరుపతిని ఒక వ్యాపార సంస్థగా మార్చి వాళ్ళు డబ్బులు దండుకునే విధంగానే దాన్ని మార్చి చూసారో తప్పితే ఒక భక్తి భావన, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పాటించకుండా, స్థానికులను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, దర్శన భాగ్యం కల్పించకుండా ఎంతో నిర్లక్ష్యం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం చాలా హర్షణీయం. ప్రతి ఒక్కరి ఈరోజు స్థానికులందరి తరపున నేను ప్రతి ఒక్కరికి చేతులెత్తి అందరి తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థలు ఉపయోగించి త్వరితగతిన భక్తులకు దర్శనం చేయిస్తామని కూడా నిన్న బోర్డు మీటింగ్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా జనసేన ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో లోకల్ పీపుల్కి మేము ఎన్డీఏ కూటమి తరఫున దర్శనం చేపిస్తాను, దాన్ని కూడా ఇప్పుడు అమలు చేస్తామని చెప్పి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎలా చూడాలి నిన్న జరిగిన నిర్ణయాలు? చాలా ఆనందంగా ఉందండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే రోడ్లో, ఇక్కడే జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం ప్రతి నెల 2వ మంగళవారం కల్పిస్తానని చెప్పి మాటిచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ముగ్గురు ఇచ్చిన మాట నెరవేర్చుకొని ఈరోజు మొదటి పాలక మండలి మీటింగ్లోనే తిరుపతి వాసులకు దర్శన భాగ్యం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. వీరందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎత్తేసినటువంటి 300 రూపాయల టికెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా యాత్రికులను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు దోచుకోవడానికి అడ్డంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు చొరవ చూపి, టీటీడీ చైర్మన్ గారు చొరవ చూపి ఈ 300 రూపాయల టికెట్ కూడా వచ్చే యాత్రికులకు కూడా 300 రూపాయల టికెట్ అందుబాటులో పెట్టి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు గతంలో ఎలా ఉంది పరిస్థితి? గతం 5 ఏళ్లలో కూడా స్థానికులు దర్శనం చేసుకోవాలంటే మిగతా భక్తులతో పాటు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి అయితే ఈ వెలుసుబాటు ఎలా అనిపిస్తుంది లోకల్ పీపుల్? స్థానికులుగా నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము స్థానికులైన కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేక ఎంతో ఇబ్బందులు పడి, అసలు మన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కానీ టోకన్లు ఇస్తున్నారు, కానీ 10 రోజులు అనేసి ఇస్తున్నారు. కానీ దానికి మాత్రం ఇక్కడ ఒక టైం చెప్తారు. ఆడికి పోయినాక ఆ రోజు వైకుంఠ ఏకాదశికి నాకే జరిగింది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి టోకన్ ఇచ్చి కూడా ద్వాదశి రోజు కూడా నాకు దర్శనం కాల. అది ఎందుకో ఏం జరిగిందో దాంట్లో మతలబులు ఏమో గత ప్రపంచంలో జరిగింది. అదైతే ఏందో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇదే గాంధీ రోడ్ సర్కిల్లో ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల హామీలో 2024 ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ఈరోజు ఆ యొక్క ఎన్నికలకు సంబంధించిన స్థానిక దర్శన భాగాన్ని మీ ఏమనిపిస్తుందండి? తిరుపతిలో వైసీపీ చేసిన అరాచకం ఎలాంటిదిరా అంటే, తిరుపతి వాళ్ళకి దర్శనం లేకుండా చేసి టికెట్లు అమ్ముకోవడం చేసినారు. వాళ్ళు ప్రతి ఒక్క టికెట్ కూడా బయట అమ్ముకోవడమే చేశారు. కానీ తిరుపతి లోకల్లో ఉండే ప్రజలకి ఒకసారి కూడా దర్శనం పంపించిన భాగ్యం ఎక్కడ ఇవ్వలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు ఒక మాట అనుకున్నారు, ప్రతి నెల 2వ వారం మీకు స్థానికులకి దర్శనం భాగ్యం కలిగిస్తామని చెప్పి ఆ రోజు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటని దాన్ని చూడా తప్పకుండా దాన్ని నిలబెట్టి ఈరోజు చేశారు. అదే ఏఐ ద్వారా కూడా ఆధునిక సాంకేతికత ఉపయోగించి కూడా త్వరగా భక్తులుగా 2-3 గంటల్లోనే దర్శనం అంటున్నారు. అంత అమలు సాధ్యం అవుతుందని భావిస్తారా? భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం 2-3 గంటలు అనుకునే దానికన్నా 2 గంటలు కూడా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ తిరుపతి వాళ్ళకి మంగళవారం వదిలేసిన తర్వాత బయట వాళ్ళకి అనేది కూడా వాళ్ళ సిస్టమ్ రాసుకున్నారు. దాని ప్రకారమే పంపిస్తారు. 2 అవర్స్లో కూడా దర్శనం అవుతుంది. ఇంకొకటి ఏమంటే, మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈ మంగళవారం దాన్ని తెప్పించాల తిరుపతికి ఒక భాగ్యం దర్శనం కల్పించాలని చెప్పి ఆయన ఎంతో ట్రై చేస్తారు. దానికి కానీ ఇంకొకసారి చైర్మన్ కాదు బోర్డు నెంబర్ కాదు వచ్చినా కూడా మేము ఇంకా తిరుపతి ప్రజలు చాలా ఆనందపడి ఉంటాడు. ప్రతి మంగళవారం అనేది ఇంకొక 2 మంగళవారాలు అయింటాయేమో, మేము కూడా కొద్దిగా ఆనందపడి ఉంటాం. ఎందుకంటే తిరుపతిలో చాలా ఎన్నికల ఎమ్మెల్యే గారు కూడా ఇదే హామీ ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా ఇప్పుడు అమలు చేయడం పట్ల ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు మొత్తం చేసింది కూడా ఎమ్మెల్యే గారే కదండి. అదే మేము కూడా అదే చెప్తున్నాం. మేము ఏం చెప్తున్నాం అంటే, ఆయనకు ఒకవేళ బోర్డు నెంబర్ ఏమన్నా అవకాశం వచ్చిందంటే అందరం కూడా తిరుపతిలో చాలా మంది ఆనందపడి ఉంటాం. 1 వారం అనేది 2 వారాలు అయి ఉంటుంది అనమాట. ప్రజలు చాలా మంది ఎమ్మెల్యేకి, తిరుపతి ఎమ్మెల్యేకి ఎక్స్ అఫిషియో హోదా ఉండేది. ప్రస్తుతం అది లేకపోవడం ఎట్లా చూడాలి? అది కొద్దిగా బాధాకరంగానే ఉంది. కాకపోతే ఆయన ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలతో బాగుండాలని చెప్పి ప్రజలతోనే తిరుగుతున్నాడు కాబట్టి ఆయన దాన్ని కూడా పెద్ద పట్టించుకోవాలి. మేమైతే బాధపడుతున్నాం ఖచ్చితంగా. చూస్తున్నాం ఇంకా ఇక్కడ మనం చూస్తే స్థానికులు ఇంకా కూడా వీటిపైన సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఓటులు ప్రదర్శిస్తూ అటు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఇటు టీటీడీ చైర్మన్, ఇటు స్థానిక ఎమ్మెల్యే కటౌట్లతో కూడా ప్రదర్శన చేస్తున్నారు. మరి ఎలా చూడాలండి మీరు? ఎట్లా ఉంది లోకల్ పీపుల్కి ఇవ్వడం? మా తిరుపతి ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు పాలక మండలిలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు మా ఎమ్మెల్యే గారికి ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. తిరుపతి ప్రజలు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఇచ్చిన గతంలో ఎన్నికల సందర్భంగా ఒక హామీ ఇది, స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని, ఇప్పుడు అమలు చేస్తున్నందుకు ఎట్లా చూడాలి? స్థానిక అంటే ఇది హామీ కాదు సార్. ఇంకోటి ఏంటంటే ఇది వరలో జరుగుతానింది నిలిపేసినారు. అది తిరుపతి ప్రజలకు మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఆ తిరుపతి మనోభావాల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, స్థానికులుగా ఉండే వాళ్ళకి మీకు దర్శన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇదే 4 కాళ్ళ మండపం గల వారాహి యాత్రలో మీటింగ్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు స్థానికులుగా మేము కూడా ఉన్నాం. మేము కూడా దర్శనానికి వెళ్ళాలంటే ఏదో రికమెండేషన్ లెటర్లో లేకపోతే 2 రోజులకో 3 రోజులకో ఎప్పుడో పోయి ఫ్రీ దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు స్థానికులుగా ఉండే వాళ్ళకి ఒక నెలలో ఒక రోజు దర్శన ఏర్పాట్లు చేస్తున్నారని అంటే ఇచ్చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మా స్థానికులు సమస్యను తీర్చినందుకు వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటాం. ఎట్లా చూడాలండి తాజా నిర్ణయం? చాలా సంతోషకరమైన విషయం అండి. నేను జనసేన పార్టీ నాయకుడిగా చెప్పడం లేదు, ఒక స్థానికుడిగా చెప్తున్నాను. మా సొంత ఊరు తిరుమల తిరుపతి అండి. మేము తిరుమలలో మా గుడి వెనకాలే మా ఇల్లు.
యాక్చువల్గా మేము తిరుపతికి వచ్చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలంటే కనీసం ఇప్పటి వరకు ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కరు పట్టించుకునే నాదులు లేరండి. స్థానికుల విషయం గాలికి వదిలేసి పూర్తిగా కమర్షియల్ చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్ణయం ఎటువంటి నిర్ణయం కానీ స్థానికులకు నచ్చలేదండి. మా ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. గట్టి నిర్ణయం తీసుకున్నారు. బోర్డు మీటింగ్ జరగతానే ఫస్ట్ నిర్ణయం తీసుకున్న వెంటనే స్థానికులకి దర్శన భాగం కలిగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడము చాలా ఆశాస్పదం అండి. చాలా సంతోషకరమైన విషయము. ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్డీఏ కూటమి ప్రజలకు. చెప్పండి సార్, ఎలా చూడాలి మీరు స్థానికులుగా ఈ టీటీడీ తీసుకునే నిర్ణయం ఏమనిపిస్తుంది? చాలా గర్వనీయము. తిరుపతి ప్రజల చిరకాల వాంఛ నేటితో తీరింది. ఇది మొట్టమొదటి బోర్డు సమావేశంలో దీన్ని మొట్టమొదటి అంశంగా పరిగణించి తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రజల బంధువర్గాన్ని తిరుపతి ప్రజలు హక్కును చేర్చుకొని వారి ఖర్చుల్లో కూడా 10 రూపాయలు ఇక్కడికి వచ్చే వారి కోసం పెట్టి ఎంతో మందికి ఈ సేవ చేస్తున్న తిరుపతి ప్రజలకు, పరోక్షంగా చేస్తున్న తిరుపతి ప్రజలకు ఇది ఒక వరం లాంటిది. ఈ వరాన్ని మాకు అందించిన తిరుపతి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో భాగంగా ఇదే చోట్లో మాకు ఇది కూడా జరిగింది. మాట ఇచ్చిన మాటని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాకు తిరుపతి ప్రజలకు వరమిచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం నాయకులు కానీ స్థానికులు కూడా ప్రస్తుతం ఏదైతే టీటీడీ అనౌన్స్ చేసిందో స్థానికులకు ప్రత్యేక దర్శనం ప్రతి నెల 2వ మంగళవారం రోజున స్థానికులకు ప్రత్యేక దర్శనం అమలు చేయాలన్న నిర్ణయం పైన వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో తాము తిరుపతి వాసులు అయినప్పటికీ కూడా స్వామివారి దర్శనం వెళ్ళాలంటే దుర్లభంగా ఉండేదని, ప్రస్తుతం తమకు అలాంటి అవకాశం కల్పించడం పట్ల వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో నెలకొందని చెప్పొచ్చు. ఇది టీటీడీ నిర్ణయాల నేపథ్యంలో తిరుపతిలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.